Hello everyone, welcome to RV English. I am Pavan Kumar, Faculty of English. ఈ వీడియోలో తెలంగాణ టెట్ ఫిఫ్త్ డేట్ ఫస్ట్ మంత్ 2026లో కండక్ట్ చేసేటువంటి షిఫ్ట్ 1 ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను మీకు షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. అండ్ తెలంగాణలో ఎవరైతే ఈ టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇందులో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, అంటే ఎలాంటి షార్ట్ కట్స్, ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్యాసేజ్ని మనము లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంటే 61 నుంచి 65 క్వశ్చన్స్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 66 నుంచి చూడండి. 66th క్వశ్చన్ వచ్చేసి ఇది క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ నుంచి వచ్చిందండి. క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ నుంచి వచ్చింది. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే మనకు అవి సెంటెన్స్ చివర్లో వస్తాయి. అవి ఏంటంటే కెన్ వి అంటాము, కాంట్ వి అంటాము, కాంట్ వి అంటాము, షుడ్ వి అంటాము, ఓకే, షుడెంట్ వి అని అంటాము. సో వీటిని క్వశ్చన్ ట్యాగ్స్ అని అంటాము. షెల్ వి, ఓకే, విల్ వి, ఓకే, డోంట్ వి, డూ వి, ఇలా అంటాం. వీటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఇవి సెంటెన్స్ చివర్లో వస్తాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్కి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, లెటస్ కంప్లీట్ ద వర్క్ అని అంటున్నాడు. లెటస్ కంప్లీట్ ద వర్క్ అంటే వర్క్ కంప్లీట్ చేద్దాము అని అంటున్నాడు. దీన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా మనకి ఇలా లెటస్ కానీ లెట్స్ కానీ లెటర్స్ అని వచ్చినప్పుడు మన క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి షెల్ వి కానీ విల్ వి కానీ వస్తుంది. షెల్ వి కానీ విల్ వి కానీ వస్తుంది. సో రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో షెల్ వి కానీ విల్ వి కానీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, లెటర్స్ అని వస్తే ఇక్కడ షెల్ వి కానీ విల్ వి కానీ వస్తుంది. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో మన క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుందంటే మనకు షెల్ కానీ విల్ కానీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద డోర్ అన్నాం అనుకోండి, ఓపెన్ ద డోర్ అన్నాం అనుకోండి, క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, విల్ యూ అని రావాలి, విల్ యూ అని రావాలి. ఓకే, సో ఇక్కడ లెటర్స్ వస్తే మనకి ఏమొస్తుంది, షెల్ వి అని వస్తుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అండ్ ఇక్కడ కాంట్ వి స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఇది కరెక్టే ఉంది కానీ అక్కడ కెన్ ఉంటే ఇక్కడ కాంట్ వి అని ఉండాలి. వోంట్ వి రాంగ్, ఇక్కడ షెల్ వి అనాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక ఇడియం ఇచ్చాడు. దీన్ని ఇడియం అని అంటాము. సో దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటాడు. సో ఇడియమ్స్ అంటే ఏంటి, తెలుగులో మనం వాటిని జాతీయాలు అంటాం. తెలుగులో వాటిని మనం జాతీయాలు అంటాం. ఇలా అంటుంటాం కదా, కుక్క కాడు చెప్పు దెబ్బ, మెరిసేంత బంగారం కాదు, కొండంత వెలకన పడడం, ఇలా అంటుంటాం కదా, వాటిని ఇడియమ్స్ అని అంటాం. సో ఇడియమ్స్ ఎప్పుడు కూడా మనకి ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి అన్ని కలిపి ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి, లిటరల్ మీనింగ్ ఇవ్వవు. అంటే ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మనం మీనింగ్ తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే మనకు ఇడియమ్స్ ఇలా సెంటెన్సెస్లో ఇచ్చింది అనుకోండి, ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఇక్కడ సెంటెన్స్ చదవండి ఒకసారి. రనిల్ పాస్డ్ ద ఎగ్జామ్ బై ద స్కిన్ ఆఫ్ హిస్ టీత్ అన్నాడు. రనిల్ పాస్డ్ ద ఎగ్జామ్ బై ద స్కిన్ ఆఫ్ హిస్ టీత్ అన్నాడు. ఇక్కడ చూడండి, బై ద స్కిన్ ఆఫ్ హిస్ టీత్, స్కిన్కి టీత్కి మధ్యలో దూరం ఎంత ఉంటుంది, చాలా దగ్గర దగ్గర డిస్టెన్సే ఉంటుంది కదా. మన టీత్కి స్కిన్కి చాలా దగ్గర డిస్టెన్సే ఉంటుంది కదా, అంటే నారో డిస్టెన్సే ఉంటుంది కదా. కాబట్టి రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. అంటే ఈ పాస్డ్ ద ఎగ్జామ్ బై వెరీ నారో మార్జిన్ అనమాట, చాలా దగ్గర అనమాట, అంటే నారో మార్జిన్లో పాస్ అయ్యాడు అనమాట. సో దగ్గర, స్కిన్కి టీత్కి చాలా దగ్గర డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి నారో అని వస్తుంది. ఇక్కడ ఈ కాంటెక్స్లో నారో మార్జిన్ తీసుకోవాలి. వెరీ లార్జ్ కాదు, అంటే మనకి లార్జ్ ఎందుకు ఉంటుంది, చాలా నియరెస్ట్గా ఉంటుంది కదా స్కిన్కి టీత్కి. రికార్డ్ స్కోర్ కాదు, అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్. మార్జిన్ ఆఫ్ డిస్టింక్షన్ కాదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. అది చదివినా అర్థమైనా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్లో ఇచ్చినటువంటి వర్డ్స్లో ఏ వర్డ్స్ ఆ సెంటెన్స్ బ్లాంక్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతాయో చూజ్ చేసుకోమంటాడు. ఎప్పుడైనా సరే ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని క్లియర్గా చదివి అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, దిస్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ ఈస్ డాష్ దట్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ అన్నాడు. సో ఈ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ని ఆ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ని కంపేర్ చేస్తున్నాడు. ఓకే, కంపేర్ చేస్తున్నాడు.
అంటే టూ థింగ్స్ని కంపేర్ చేస్తున్నాడు. టూ థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు మనము కంపారేటివ్ డిగ్రీ యూస్ చేస్తాం. కంపారేటివ్ డిగ్రీ యూస్ చేస్తాం. టూ థింగ్స్ని కానీ టూ పర్సన్స్ని కానీ కంపేర్ చేస్తే మనం కంపారేటివ్ డిగ్రీ యూస్ చేస్తాం. మనకి ఇంగ్లీష్లో 3 డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ అని, సో పాజిటివ్ డిగ్రీ అని, కంపారేటివ్ డిగ్రీ అని, సూపర్ డిగ్రీ అని ఉంటాయి. 3 ఉంటాయి. సూపర్ డిగ్రీ అని ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన దానిలో మరి కంపారేటివ్ డిగ్రీ రావాలి మనకు. ఫస్ట్ వన్ చూడండి, మోస్ట్ డెలిషియస్ దాన్ అన్నాడు. మోస్ట్ అనే దాన్ని మనం సూపర్ డిగ్రీ అంటాము. ఇది ఓన్లీ మోర్ దెన్ 2 పర్సన్స్ని కంపేర్ చేసినప్పుడు యూస్ చేస్తాము. రాంగ్. ఇక్కడ 2 థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు కాబట్టి మనకు మోస్ట్ రాదు, అండ్ మోస్ట్ వచ్చినప్పుడు దాన్ రాదు. మోర్ డెలిషియస్ అన్నాడు. మోర్ డెలిషియస్ అనేది కంపారేటివ్ డిగ్రీ, కానీ దెన్ రాదు, దాన్ వస్తుంది మనకు. కంపారేటివ్ డిగ్రీలో దాన్ వస్తుంది. అండ్ డెలిషియస్ దాన్ అన్నాడు. డెలిషియస్ అనేది పాజిటివ్ డిగ్రీ, రాదు. పాజిటివ్ డిగ్రీ ముందు ఏమొస్తుంది, యాజ్. పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ వస్తుంది, దెన్ రాదు, దాన్ రాదు. ఆన్సర్ 4th ఆప్షన్, మోర్ డెలిషియస్ దాన్ అని అనాలి. సో డెలిషియస్ అనేది మనకు పాజిటివ్ డిగ్రీ, మోర్ డెలిషియస్ అనేది సో కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ డెలిషియస్ అనేది సూపర్ డిగ్రీ. దీన్ని మనం ఈక్వల్గా కంపేర్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. అంటే యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ అంటాం, యాజ్ మధ్యలో వస్తుంది. కంపారేటివ్ డిగ్రీ మనం ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. అప్పుడు దాన్ అనే వర్డ్ వస్తుంది మనకు అందులో, అంటే కంపారేటివ్ డిగ్రీ ముందు ఇలా. అండ్ సూపర్ డిగ్రీని మోర్ దెన్ 2 పర్సన్స్ ఆఫ్ థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో నేను త్వరలో యాప్ రిలీజ్ చేయబోతున్నాను, అందులో అన్నీ కూడా వీడియోస్ వస్తాయి, మీరు చూసుకోండి. ఓకేనా. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆప్షన్స్లో ఇచ్చిన వాటిలలో చూస్ ద కరెక్ట్ సబ్స్క్రిప్షన్ ఇన్ లెటర్ రైటింగ్ ఫార్మాట్ అన్నాడు. సో మన లెటర్ రైటింగ్ ఫార్మాట్లో కరెక్ట్ సబ్స్క్రిప్షన్ ఏం యూజ్ చేస్తాం అది చూస్ చేసుకోమన్నాడు. ఫస్ట్ వన్ ఏమన్నాడు, యువర్స్ సిన్సియర్లీ అన్నాడు. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. యువర్ సిన్సియర్లీ అంటాం కదా, లాస్ట్లో రాస్తాం కదా అది. ఇక్కడ ఏమన్నాడు, యువర్ సిన్సియర్లీ అన్నాడు. యువర్స్ అని అనాలి, యువర్ సిన్సియర్లీ అనకూడదు. ఇక్కడ యువర్స్ అన్నాడు కానీ అపాస్టఫ్ ఎస్ రాదు. అపాస్టఫ్ ఎప్పుడు కూడా రాదు యువర్స్లో అపాస్టఫ్ ఎప్పుడు రాదు. ఇక్కడ కూడా అపాస్టఫ్ ఇచ్చాడు, రాంగ్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ప్లూరల్ నౌన్ అంటున్నాడు. ఆప్షన్స్లో మనకు ప్లూరల్ నౌన్స్ ఇచ్చాడు, అందులో ఒకటి ఇన్కరెక్ట్ ప్లూరల్ నౌన్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్ ఏమన్నాడు, స్టూడియోస్ అన్నాడు, ఇది ప్లూరల్ నౌన్. డైనమాస్ అన్నాడు, ఇది ప్లూరల్ నౌన్. హీరోస్ అనేది ప్లూరల్ నౌన్ కాదు. హీరోస్ అంటే ఏంటి, మనకు HEROES అని వస్తుంది, ఇక్కడ ES ఇవ్వలేదు. సో రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. పియానోస్ కూడా ప్లూరల్ నౌన్స్. సో హీరోస్ ఈ స్పెల్లింగ్, ఇది కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో ఐడెంటిఫై ద నౌన్స్ ఇన్ ద సెంటెన్స్ అన్నాడు. ఇందులో నౌన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నౌన్స్ అంటే ఏంటి, నేమ్స్ తెలియజేసేవి, నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, థింగ్స్ కదా. మరి ఇక్కడ ఏమన్నాడు, వి బాట్ ఏ టిన్ ఆఫ్ చీజ్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, వి టిన్ అన్నాడు. వి అనేది ఏంటి, ప్రొనౌన్. ఇక్కడ నౌన్కి బదులు యూజ్ చేస్తాం, ఇది కాదు, ఇది నౌన్ కాదు. టిన్ నౌనే, కానీ వి అనేది నౌన్ కాదు. టిన్, చీజ్ ఇవి నేమ్ ఆఫ్ ద థింగ్స్ కాబట్టి ఇది కరెక్టే. సో టిన్ అండ్ చీజ్ అనే నౌన్స్ అది. చీజ్ నౌనే, బాట్ అనే నౌన్ కాదు, ఇది వర్బ్ అని అంటాం, ఇది V2 ఫామ్, ఇది కాదు. వర్బ్ అనేది యాక్షన్ తెలియజేస్తుంది. వి అనేది ప్రొనౌన్, పోయింది. సో రైట్ ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్. ఇవి మాత్రమే నౌన్స్ అవి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో ఇచ్చిన వర్బ్స్లో ఏ వర్బ్ ఆ సెంటెన్స్ బ్లాంక్కి మ్యాచ్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోమంటున్నాడు. ఇది టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో టెన్సెస్ నుంచి మీకు ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది, 1 or 2 క్వశ్చన్ వస్తుంది. సో ఒకసారి చదువుదామా. వైల్ ద గర్ల్ వాస్ క్రాసింగ్ ద రోడ్ షీ డాష్ ఎ స్నేక్ అన్నాడు. వైల్ ద గర్ల్ వాస్ క్రాసింగ్ ద రోడ్ షీ డాష్ ఎ స్నేక్ అన్నాడు. అంటే గర్ల్ రోడ్ని క్రాస్ చేస్తున్నప్పుడు స్నేక్ చూసింది అన్నాడు. ఇక్కడ వాజ్ క్రాసింగ్ అన్నాడు. ఇలా వాజ్ ప్లస్ ఇలా V4 వస్తే దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం, అంటే గతంలో జరుగుతూ ఉంది అనమాట. సో పాస్ట్ టెన్స్లో మనము హ్యావ్ని కానీ హ్యాజ్ని కానీ యూస్ చేయాలి, హ్యాజ్ని కానీ హ్యావ్ కానీ యూస్ చేయాలి. ఇది పోయింది. అండ్ హ్యాడ్ తర్వాత ఇక్కడ V2 ఇచ్చాడు. హ్యాడ్ తర్వాత మనకు V3 రావాలి, సీన్ అనాలి. సో V2 ఇచ్చాడు, రాంగ్. సో రైట్ ఆన్సర్ మనకు ఫస్ట్ ఆప్షన్ V2 ఇది. సో ఇక్కడ సబ్జెక్ట్ షీ తర్వాత మనకి ఇక్కడ V2 ఫామ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. షీ సా ఏ స్నేక్ అని అన్నారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. వెరీ ఈజీ. టెన్సెస్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ సార్ షీ హ్యాస్ సీన్ అనొచ్చుగా అంటే హ్యావ్ని హ్యాజ్ని మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేయకూడదు, ఓన్లీ రీసెంట్గా జరిగినప్పుడు ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి.
సో మనకు ఆప్షన్స్లో ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ఏ ప్రిపోజిషన్స్ అక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్స్కి అంటే సెంటెన్స్ బ్లాంక్స్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతాయి వాటిని చూస్ చేసుకోమని అంటున్నాడు. సో ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి క్లియర్గా. సో ఎప్పుడైనా మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే అక్కడ ఇచ్చిన సెంటెన్స్ని క్లియర్గా చదివి అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి. ద ల్యాండ్ వాస్ ప్లఫ్డ్ డాష్ ద ఫార్మర్ డాష్ ద హెల్ప్ ఆఫ్ ఎ ట్రాక్టర్ అన్నాడు. సో ఆప్షన్లో ఫస్ట్ వన్ విత్ అన్నాడు. విత్ ద ఫార్మర్ అనకూడదు, విత్ అనేది ఓన్లీ థింగ్స్కే యూజ్ చేస్తాం. బై ద ఫార్మర్ అనొచ్చు, అండ్ బై ద హెల్ప్ ఆఫ్ ద ట్రాక్టర్ అనకూడదు. థింగ్స్ వచ్చినప్పుడు విత్ యూజ్ చేస్తాము, పర్సన్స్ వస్తే బై యూజ్ చేస్తాం. అంటే మనకు బై విత్ రావాలి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. త్రూ అనొద్దు, త్రూ అంటే ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వస్తుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్కు ఇంకొక మీనింగ్ ఏంటి అంటే ఇంకొక మీనింగ్ ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద సెంటెన్స్ ఆల్సో మీన్స్ అంటే ఈ సెంటెన్స్కి ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ద బాయ్ సాట్ అలోన్ అన్నాడు, అంటే బాయ్ ఒంటరిగా కూర్చున్నాడు అన్నాడు. ఫస్ట్ వన్ ద బాయ్ సాట్ సోలెమ్లీ అన్నాడు. సీరియస్లీ, సోలెమ్లీ అంటే సీరియస్లీ అని వస్తుంది, రాదు. ఇండిపెండెంట్లీ కాదు, గ్లమ్లీ కాదు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ద బాయ్ సాట్ బై హిమ్సెల్ఫ్ అంటే ఒక్కడే కూర్చున్నాడు అన్నమాట. నేనే ఒక్కరిని కూర్చున్నానంటే ఐ సాట్ బై మై సెల్ఫ్ అంటే నేను ఒక్కనే కూర్చున్నాను అన్నమాట. ఇక్కడ ఆమె ఒక్కతే కూర్చుంటే షీ సాట్ బై హర్ సెల్ఫ్ అంట. అంటే దీని ఇంకొక మీనింగ్ ఏంటి, ఇది వస్తుంది, ఇది కూడా. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. వెరీ ఈజీ. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. 4 సెంటెన్సెస్లో చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ అని అంటాడు. అందులో 3 రాంగ్ ఉంటే ఒకటే గ్రామటికలీ కరెక్ట్ ఉంటే దాన్ని చూస్ చేసుకోమంటాడు. సో ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా గ్రామర్ టాపిక్స్ వచ్చి ఉండాలి. సో గ్రామర్ రూల్స్, గ్రామర్ టాపిక్స్ ఖచ్చితంగా ఐడియా ఉండాలి. సో నౌను, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ అన్ని ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఇది కంజంక్షన్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, సో నేను త్వరలో యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నా, అవన్నీ చూసుకోండి. అందులో ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, టేక్ కేర్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్ అన్నాడు. కేర్ తీసుకో లేకపోతే ఫెయిల్ అవుతావు అన్నాడు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. లెస్ట్ ఎప్పుడు వచ్చినా షుడ్ అని వస్తుంది, లెస్ట్ వస్తే షుడ్ వస్తుంది. మనకు నైదర్ వస్తే ఏమొస్తుంది, నైదర్ వస్తే నార్ వస్తుంది. ఐదర్ వస్తే ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. బోత్ వస్తే అండ్ వస్తుంది. సో వీటిని ఏమంటాం, కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. అలాగే లెస్ట్ వస్తే మనకు షుడ్ వస్తుంది. ఇది కంజంక్షన్ టాపిక్ అండి. మీరు కంజంక్షన్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో లెస్ట్ వస్తే షుడ్ రావాలి, డు నాట్ రాదు, విల్ రాదు, మే రాదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో ఇచ్చిన వర్డ్స్లో ఏ వర్డ్ ఆ సెంటెన్స్ బ్లాంక్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూస్ చేసుకోమన్నాడు. ఒకసారి చదువుదామా. డాష్ వీ హ్యావ్ వాన్ ద మ్యాచ్ అన్నాడు. మనకు ఎప్పుడైనా ఇలా ఎక్స్క్లామేటరీ మార్క్ కనబడింది అనుకోండి, దీన్ని మనం ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అని అంటాం. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అని అంటాం. ఇలా ఎక్స్క్లామేటరీ మార్క్ కనబడింది. సో ఇక్కడ వీ హ్యావ్ వాన్ ద మ్యాచ్ అన్నాడు, ఇది పాజిటివ్ ఉంది కాబట్టి హష్ కాదు, హర్రే, హుర్రే ఓకే. అల్లాస్ అయినా నెగిటివ్ వర్డ్ ఇది, అయ్యో అంటాం కదా, ఆ విధంగా. ఊప్స్ అంటే కూడా నెగిటివ్ వర్డ్. సో అసలు కాంటెక్స్ట్ పాజిటివ్ ఉంది కాబట్టి హుర్రే అని వస్తుంది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో ఇచ్చిన వర్డ్స్లో ఏది గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో చూస్ చేసుకోమంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, నో సూనర్ హ్యాడ్ ఐ గాటన్ టు ద ట్రైన్ డాష్ ఇట్ స్ట్రీమ్డ్ ఆఫ్ అన్నాడు. నో సూనర్ ఎప్పుడు వచ్చినా మనకు దాన్ వస్తుందండి. నైదర్ వస్తే నార్ రావాలి, ఐదర్ వస్తే ఆర్ రావాలి, ఇందాక లిస్ట్ వస్తే షుడ్ రావాలి, నో సూనర్ వస్తే దాన్ రావాలి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అందులో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఈ సెక్షన్ కూడా ఆన్సర్ చేయాలంటే మీకు గ్రామర్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా. మరి ఎర్రర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేద్దామా. ఐ హ్యాడ్ సీన్ హిమ్ ట్వైస్ బిఫోర్ హీ లెఫ్ట్ టు న్యూయార్క్ అన్నాడు. అంటే అతను న్యూయార్క్కి వెళ్ళే ముందు నేను 2 సార్లు అతన్ని చూశాను అన్నాడు. న్యూయార్క్ అంటే ఒక డెస్టినేషన్ తెలిసినప్పుడు లెఫ్ట్ టు అనకూడదు, లెఫ్ట్ ఫర్ అనాలి. మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఇచ్చిన వర్డ్స్లో ఏ వర్డ్ అక్కడ గ్రామటికల్గా మ్యాచ్ అవుతుంది చూస్ చేసుకోమన్నాడు. ద సెకండ్ రన్నింగ్ లీడర్స్, ఇది సబ్జెక్ట్. సెకండ్ రన్నింగ్ లీడర్స్ ఆర్ విగారస్లీ డాష్ ఫర్ దేర్ క్యాండిడేట్స్ అన్నాడు. ఇక్కడ ఆర్ తర్వాత మనకి ఏం రావాలి, V4 రావాలి, అంటే ING ఉండాలి. కమింగ్, గోయింగ్, రైటింగ్ అంటాం కదా. సో యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి V3 రాదు. క్యాన్వాసింగ్ స్పెల్లింగ్ రాంగ్. సో క్యాన్వాస్ అనకూడదు. రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనకి దీన్ని V4 అంటాం. సో ఆర్ తర్వాత మనకు V4 రావాలి. ద సెకండ్ రన్నింగ్ లీడర్స్ ఆర్ విగారస్లీ క్యాన్వాసింగ్ ఫర్ దేర్ క్యాండిడేట్స్ అంటాం. సో ఇక్కడ SS వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింగిల్ ఇచ్చాడు రాంగ్.
నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడంటే మనకు ఆప్షన్స్లో డిసీజ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏదో చూస్ చేసుకోమన్నాడు. స్మాల్ పాక్స్ ఈజ్ టెరిబుల్ డాష్ అన్నాడు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది రాంగ్. డిసీజ్ స్పెల్లింగ్ ఇది కదా కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్లో ఇచ్చిన వర్డ్స్లో ఏ వర్డ్ గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో చూస్ చేసుకోమంటాడు. మరి అక్కడ ఏమి చూడండి, ద గర్ల్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డాష్ ఫ్యామిలీ అన్నాడు. ద గర్ల్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డాష్ ఫ్యామిలీ అన్నాడు. ఆప్షన్ 1 చూడండి, ఏ అఫ్లుయెంట్ అన్నాడు. అఫ్లుయెంట్ అంటే రిచ్ గుర్తుపెట్టుకుని దీన్ని మనం అడ్జెక్టివ్ అని అంటాం. సో అఫ్లుయెంట్లో స్టార్టింగ్ ఏముంది, ఏ ఉంది. ఏ ఉంటే మనకి ఇది వావెల్ అంటాం కదా. సో వావెల్ వస్తే మనకు యాన్ రావాలి, ఏ అనకూడదు. యాన్ అఫ్లుయెంట్ అంటాం కానీ ఏ అఫ్లుయెంట్ అనకూడదు. అండ్ నెక్స్ట్ ద అఫ్లుయెంట్స్ అన్నాడు. అడ్జెక్టివ్కి మనం ఎస్ కలపకూడదు. ఇది అడ్జెక్టివ్, అఫ్లుయెంట్ అనేది అడ్జెక్టివ్, దానికి ఎస్ కలపకూడదు. నెక్స్ట్ అఫ్లుయెంట్ అన్నాడు. అఫ్లుయెంట్ అంటే రిచ్. అఫ్లుయెంట్ ఫ్యామిలీ అన్నాడు. ఫ్యామిలీ అంటే ఏంటి, ఇది సింగులర్ కౌంటబుల్ నౌన్. ఫ్యామిలీస్ అంటాం కదా. సో మనకు సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఖచ్చితంగా ఏ కానీ యాన్ కానీ యూస్ చేయాలి. సో ఇది కాదు. రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్, యాన్ అఫ్లుయెంట్ ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యామిలీ అనేది నౌను, అఫ్లుయెంట్ అనేది అడ్జెక్టివ్, దాన్ని మాడిఫై చేస్తుంది. యాన్ అనేది ఆర్టికల్. సో ఏని ఎప్పుడు యూజ్ చేస్తాం, బిఫోర్ కాన్సనెంట్స్ ముందు యూస్ చేస్తాం. యాన్ అనేది ఇలా వావెల్స్ ముందు యూస్ చేస్తాం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. మీకు ఆర్టికల్స్ అనే టాపిక్ నేర్చుకుంటే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు మళ్ళీ సేమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఐ లైక్ డాష్ అన్నాడు. ఐ లైక్ అబ్దుల్ కలాంస్ ఏ వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్నాడు. ఏ తర్వాత మనం ప్లూరల్ నౌన్ యూజ్ చేయకూడదు. ఏ వింగ్ అంటాం కానీ ఏ వింగ్స్ అని పోయింది. ఐ లైక్ అబ్దుల్ కలాంస్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్నాం. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో అపాస్ట్రఫ్ ఎస్ వచ్చిందంటే దీన్ని పొస్సివ్ నౌన్ అంటాం. పొస్సివ్ నౌన్ తర్వాత ఇలా మనం నౌన్ ఫ్రేజ్ యూజ్ చేస్తాం. నౌన్ ఫ్రేజ్ యూజ్ చేస్తాం. కరెక్టే ఉంది. అబ్దుల్ కలాంస్ యాన్ వింగ్స్ అన్నాడు. మనకు అపాస్ట్రఫ్ ఎస్ తర్వాత ఆర్టికల్స్ యూజ్ చేయం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఆర్టికల్ ఇచ్చింది, రాంగ్ ఆన్సర్. అపాస్ట్రఫ్ ఎస్ వచ్చినప్పుడు తర్వాత ఆర్టికల్స్ యూజ్ చేయం, గుర్తుపెట్టుకోండి. ఏ కానీ యాన్ కానీ దాగా యూజ్ చేయం. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఇది రిపోర్టెడ్ స్పీచ్ అండి, అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్. మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది. సో డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇలా కొటేషన్ మార్క్స్లో ఏదైనా ఇచ్చాడంటే డైరెక్ట్ స్పీచ్, దాన్ని మనం ఇండైరెక్ట్లోకి మార్చాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద సోల్జర్ సెడ్ టు ద కమాండర్. సోల్జర్ కమాండర్తో చెప్తున్నాడు, అంటే డైరెక్ట్గా చెప్తున్న వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ద ఆర్డర్ సార్ అన్నాడు. అంటే అతను డైరెక్ట్ చెప్పిన వర్డ్స్, నాకు ఆర్డర్స్ ఇవ్వండి సార్ అన్నాడు. దీన్ని ఇండైరెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్లీజ్ అంటే రిక్వెస్టెడ్ వస్తుంది కదా, అన్నిట్లో రిక్వెస్టెడ్ అని ఉంది. ఫస్ట్ చూద్దాం. ద సోల్జర్ రిక్వెస్టెడ్ ద కమాండర్ టు గివ్ హిమ్ ద ఆర్డర్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ద సోల్జర్ రిక్వెస్టెడ్ ద కమాండర్ టు లెట్ అనేది రాదు, అక్కడ గుర్తుపెట్టుకోండి. ద సోల్జర్ రిక్వెస్టెడ్ ద కమాండర్, లెట్ అనేది రాదు, మళ్ళీ ఇక్కడ కామా రాంగ్. ద సోల్జర్ రిక్వెస్టెడ్ ద కమాండర్ టు గివ్ మీ అనేది ఏమవుతుంది, ఇక్కడ హిమ్ అవుతుంది. అతన్ని అన్నప్పుడు ఏమవుతుంది, హిమ్ అవుతుంది. సో మీ అనే ప్రొనౌన్ హిమ్లోకి మారిపోతుంది, కాబట్టి మీ రాదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఐడెంటిఫై ద మీనింగ్ఫుల్ సెంటెన్స్ అన్నాడు. ఇచ్చిన వాటిలలో 3 రాంగ్ మీనింగ్ఫుల్గా లేవు, ఒకటి మాత్రం మీనింగ్ఫుల్ ఉంది, అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ ప్లేడ్ అదర్స్ అన్నాడు. డజంట్ మేక్ ఎనీ సెన్స్. అదర్స్ క్రికెట్ అసలు సెన్సే లేదు. సమ్ క్రికెట్ ప్లే డజంట్ మేక్ ఎనీ సెన్స్. సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ వస్తుంది కానీ సబ్జెక్టు ఆబ్జెక్ట్ వర్బు రాదు. సమ్ ప్లేడ్ అండ్ అదర్స్ హాకీ క్రికెట్ అన్నాడు. సో డజంట్ మేక్ ఎనీ సెన్స్. సమ్ ప్లేడ్ హాకీ, అదర్స్ క్రికెట్. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. కొంతమంది క్రికెట్ ఆడారు, కొంతమంది హాకీ ఆడారు, కొంతమంది క్రికెట్ ఆడారు అన్న మీనింగ్ వస్తుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది మనకు మెథడాలజీ సంబంధించిన క్వశ్చన్ అండి. ఈ మెథడాలజీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీరు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్గా అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అక్కడ ఏమన్నాడు, టెస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, అంటే TOEFL ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నాడు. అంటే టెస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నాడు. సో డయాగ్నోసిస్ టెస్టా కాదు కదా, యాప్టిట్యూడ్ టెస్ట్ కాదు, అచీవ్మెంట్ టెస్ట్ కాదు, ప్రొఫిషియన్సీ టెస్ట్ అని అంటాం. వెరీ ఈజీ. నెక్స్ట్, ఏ లాంగ్వేజ్ అడాప్టెడ్ యాజ్ ఏ కామన్ లాంగ్వేజ్ బిట్వీన్ స్పీకర్స్ హూజ్ నేటివ్ లాంగ్వేజ్ ఆర్ డిఫరెంట్ ఇస్ కాల్డ్ అన్నాడు. అంటే మనం కామన్ లాంగ్వేజ్గా ఏదైనా ఒక లాంగ్వేజ్ని కామన్ లాంగ్వేజ్గా అడాప్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటారు అన్నాడు. సో ప్రైమా లింగ్వా అంటే లాంగ్వేజ్.
లింగ్వా అంటే లాంగ్వేజ్, ప్రైమా లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్. ఇది కామన్ లాంగ్వేజ్ అన్నాడు కదా, ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. సో లింగ్వా ఫ్రాంకా అంటాం. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. లింగ్వా ఫ్రాంకా అంటే కామన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది మనకు కామన్ లాంగ్వేజ్ కదా, దాన్ని లింగ్వా ఫ్రాంకో అని అంటాం. సెకండ్ లింగ్వా అంటే సెకండ్ లాంగ్వేజ్. సో మెడ్రియన్ లింగ్వా అంటే మదర్ టంగ్. మదర్ టంగ్ మదర్ టంగ్ అండి, మదర్ టంగ్. ఇది కాదు, మదర్ టంగ్ కాదు. సో లింగ్వా ఫ్రాంకో అంటాం, కామన్ లాంగ్వేజ్. నెక్స్ట్, బిహేవియరిస్ట్ వ్యూ లాంగ్వేజ్ లెర్నింగ్ యాజ్ అన్నాడు. సో లాంగ్వేజ్ లెర్నింగ్ని బిహేవియరిస్ట్లు ఏ విధంగా చూస్తారు అన్నాడు. న్యాచురల్ బయాలజికల్ ప్రాసెస్ రూల్డ్ బై ఇన్నేట్ ప్రిన్సిపల్స్ కాదు. ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ లాంగ్వేజ్ రూల్స్ బై లెర్నర్స్, నాట్ జస్ట్ ఇమిటేట్ దెమ్ కాదు. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి. సో బిహేవియరిస్ట్లు వ్యూ లాంగ్వేజ్ లెర్నింగ్ యాజ్ ప్రాసెస్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ త్రూ రిపీటెడ్ ప్రాక్టీస్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద బెస్ట్ టీచింగ్ స్ట్రాటజీ టు టీచ్ గ్రామర్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నాడు. ఆస్కింగ్ లెర్నర్స్ టు డూ మోర్ ప్రాక్టీస్ ఆఫ్ గ్రామర్ ఎక్సర్సైజ్, టీచింగ్ గ్రామర్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ అండ్ రియల్ లైఫ్ టెక్స్ట్ బుక్. ఎగ్జాక్ట్లీ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాజెక్ట్ వర్క్ ఈస్, ఫస్ట్ స్టెప్ ఏంటి? హోల్ క్లాస్ యాక్టివిటీ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని బట్టి మన క్లాస్ యొక్క యాక్టివిటీని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లాంగ్వేజ్ ఈజ్ ఈ స్పీచ్ నాట్ రైటింగ్. ది స్లోగన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వాట్? లాంగ్వేజ్ అనేది స్పీచ్, నాట్ రైటింగ్ అన్నాడు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే రైటింగే. బైలింగ్వల్ మెథడ్, బైలింగ్వల్ అంటే టూ లాంగ్వేజ్ మెథడ్ కదా, కాదు. సో ఇక్కడ స్పీచ్ అన్నాడు, మాట్లాడడం గురించి మాట్లాడుతాడు. ట్రెడిషనల్ రీడింగ్ మెథడ్ కాదు, ఆడియో లింగ్వల్ మెథడ్. స్పీచ్ అంటే మాట్లాడడం కదా, ఆడియో లింగ్వల్ మెథడ్ అని అంటామండి. సో రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దామా. ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనకు అక్కడ ఇచ్చిన ప్యాసేజ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాస్ట్గా చదివేసేయాలి. అందులో అన్నోన్ వర్డ్స్ ఉన్నా, డిఫికల్ట్ ఫ్రేస్ ఉన్నా, ఎలా ఉన్నా సరే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదివేసేయాలి. అలా చదవడం ద్వారా మీకు ప్యాసేజ్ దేని గురించి ఉంది, అంటే దేని గురించి మాట్లాడుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. క్వశ్చన్స్లోనే మనకు కీవర్డ్స్ ఉంటాయి, వాటిని పట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి మరి చదువుదామా ప్యాసేజ్ని. చూడండి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు. Gender equality is not just an abstract concept. It is a critical aspect of human rights that affects individuals' daily lives అన్నాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఇది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ మాత్రమే కాదు, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నాడు. హ్యూమన్ రైట్స్కి ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నాడు. దట్ ఎఫెక్ట్స్ ఇండివిజువల్ డైలీ లైఫ్స్ అన్నాడు. అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ necessitates systematic changes across society, politics and the economy అన్నాడు. అంటే జెండర్ ఈక్వాలిటీని సాధించాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సిస్టమాటిక్ చేంజెస్ రావాలి అంటున్నాడు. ఎందులో? సొసైటీలో, పాలిటిక్స్లో, ఎకానమీలో అన్నాడు. ఇట్ బిగిన్స్ విత్ రికగ్నైజింగ్ దట్ జెండర్ డిస్పారిటీస్ ఆర్ డీప్లీ రూటెడ్ ఇన్ అవర్ హిస్టరీ, కల్చర్, ఇన్స్టిట్యూషన్స్ అన్నాడు. ఒకవేళ దాన్ని మనము రికగ్నైజ్ చేయాలి అంటే దాని యొక్క డిఫరెన్సెస్, అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ యొక్క డిఫరెన్సెస్ ఏంటి, జెండర్ ఈక్వాలిటీ యొక్క డిఫరెన్స్ ఏంటి, అవి మన సొసైటీలో ఎలా ఉన్నాయి, కల్చర్లో ఎలా పాతుకుపోయినాయి, అవన్నీ తెలుసుకోవాలి అంటున్నాడు. ఇట్ రిక్వైర్స్ ఏ కాన్సర్టెడ్ ఎఫర్ట్ టు అప్రూవ్ దెమ్ అన్నాడు. అంటే ఈ ప్రాబ్లమ్ని తెలుసుకోవాలంటే అంటే ఎఫర్ట్ పెట్టాలి అంటున్నాడు. అంటే కన్సర్టెడ్ ఎఫర్ట్ని పెట్టాలి అంటున్నాడు. అంటే ఈ ప్రాబ్లం పోవాలంటే అంటే కష్టపడాలి, అంటే మంచి ఎఫర్ట్ పెట్టాలి అంటున్నాడు. నెక్స్ట్, టు బ్రిడ్జ్ ద జెండర్ గ్యాప్, అంటే జెండర్ గ్యాప్ని అంటే బ్రిడ్జ్ చేయాలి అంటే అతికించాలి అంటే వి మస్ట్ ఫస్ట్ అడ్రస్ ద రూట్ కాజెస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ యొక్క రూట్ కాజ్ తెలుసుకోవాలి. స్టీరియోటైప్స్ అంటే ఓల్డ్ సిద్ధాంతాలు. స్టీరియోటైప్స్ దట్ డిక్టేట్ ట్రెడిషనల్ జెండర్ రూల్స్ మస్ట్ బి ఛాలెంజ్డ్, అంటే ఓల్డ్ సిద్ధాంతాలని మనం ఛాలెంజ్ చేయాలి అన్నాడు. ఎందుకు? టు బ్రిడ్జ్ ద జెండర్ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేయాలి అంటే, అతికించాలి అంటే. ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ పివోటల్ రూల్, అంటే ఇంపార్టెంట్ రూల్ ఇన్ దిస్ ఎండ్యూవర్
యాజ్ ఇట్ ఎక్విప్స్ ఇండివిజువల్స్ విత్ నాలెడ్జ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ టు క్వశ్చన్ ఎగ్జిస్టింగ్ నామ్స్ అన్నాడు. అంటే ఈ ఎగ్జిస్టింగ్ నామ్స్ని క్వశ్చన్ చేయాలంటే ఎడ్యుకేషన్ అనేది మంచి అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నాడు. ఏ విధంగా? నాలెడ్జ్ పరంగా, క్రిటికల్ థింకింగ్ పరంగా అన్నాడు. మోర్ ఓవర్ ఇట్ ఎంపవర్స్ అండ్ ఎడ్యుకేషన్ ఎంపవర్స్ ఉమెన్ అండ్ మెన్ మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అబౌట్ దేర్ లీవ్స్ అండ్ కెరియర్స్ అన్నాడు. ఐడియా వచ్చింది కదా? అంతా కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ ఇన్ఈక్వాలిటీ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ద ఆథర్ జెండర్ ఈక్వాలిటీ కెన్ బి అచీవ్డ్ త్రూ. ఎలా అచీవ్ చేయొచ్చు అన్నాడు? సిస్టమేటిక్ చేంజెస్ అక్రాస్ సొసైటీ, పాలిటిక్స్ అండ్ ఎకానమీ. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. అక్కడ ఇచ్చాడు కదా, చూసుకోండి ఈ కీవర్డ్స్. చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ చదవండి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఆథర్ ఆఫ్ ద ప్యాసేజ్, వాట్ ఎంపవర్స్ ఉమెన్ అండ్ మెన్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అబౌట్ దేర్ లైఫ్స్ ఆర్ కెరియర్స్? ఎడ్యుకేషనే కదా. నెక్స్ట్, based on the reading of the passage, achieving gender equality begins with, ఎలా బిగిన్ చేయొచ్చు? రికగ్నైజింగ్ అండ్ అప్రూటింగ్ డీప్లీ రూటెడ్ డిస్పారిటీస్ ఇన్ అవర్ హిస్టరీ, సొసైటీ, ఇన్స్టిట్యూషన్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో ఇట్ ఈస్ ఎ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దట్ ఎఫెక్ట్స్ ఇండివిజువల్ లీవ్స్ అన్నాడు. హియర్ ద ఫ్రేజ్ క్రిటికల్ ఆస్పెక్ట్ రిఫర్స్ టు వాట్ అన్నాడు? సో రిఫర్స్ టు వాట్? జెండర్ ఈక్వాలిటీ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. Find out the word from the passage which is opposite to the concrete. కాంక్రీట్ అంటే కనబడేది, దానికి అపోజిట్ ఏంటి? అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే కనబడింది. కాంక్రీట్ అంటే కనబడుతుంది, అబ్స్ట్రాక్ట్ అంటే కనబడదు. సో రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్. I hope you liked this explanation. If you like it, please subscribe to our channel and click on the bell icon to get the notification, and please share it with your friends and also in the groups. Thank you. See you with another explanation.